తమిళనాడుకి ఏపీ గేమ్ చేంజర్. ఒకవైపు ద్రావిడ పార్టీల ఆధిపత్యం, మరోవైపు దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ. ఈ భీకరమైన త్రిముఖ పోరులో టెన్షన్ పీక్స్ కి చేరుకున్న టైంలో పవర్ఫుల్ లీడర్ ఎంటర్ అయితే ఎలా ఉంటుంది? ఏపీ రాజకీయాల్లో గేమ్ చేంజర్ గా మారిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తమిళనాట ఎలాంటి సంచలనం సృష్టించబోతున్నారు? అసెంబ్లీ ఎన్నికలు క్లైమాక్స్ కి చేరుకున్నాయి. 234 స్థానాలున్న ఈ దక్షిణాది పెద్ద రాష్ట్రంలో ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారానికి పట్టుమని 15 రోజులు కూడా సమయం లేదు. ఒక పక్క అధికార డిఎంకే పటిష్టంగా ఉంటే, ఇంకో పక్క గ్రామీణ ప్రాంతాల్లో స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉన్న అన్నా డిఎంకే గట్టి పోటీ ఇస్తుంది. ఈ రెండు పార్టీలకి ఖచ్చితంగా చెరో 40% ఓటు షేరు ఉన్న ఈ టైంలో సీన్ లోకి వచ్చారు తమిళ దళపతి విజయ్. తన టీవీకే పార్టీతో ద్రవిడ వాదం వినిపిస్తూ తనకున్న సూపర్ స్టారిజంతో జెన్ యువతను తన వైపు తిప్పుకుంటున్నారు. ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది. ఈ హీటెక్కిన తమిళ పాలిటిక్స్ లోకి ఏపీ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ దిగుతున్నారు. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న పవన్ ఆ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఏప్రిల్ 6న తమిళనాడు బరిలోకి అడుగు పెడుతున్నారు. ముఖ్యంగా తెలుగు వారు ఎక్కువగా నివసించే నాగర్కోయిల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఎంఆర్ గాంధీ తరఫున ఆయన తొలి విడత ప్రచారం చేయబోతున్నారు. రాబోయే రోజుల్లో అన్నా డిఎంకే కూటమి అభ్యర్థుల కోసం కూడా ఆయన భారీ బహిరంగ సభలో పాల్గొనే ఛాన్స్ ఉంది. రాజకీయం అంటేనే సినిమా, గ్లామర్, పొలిటికల్ పవర్ల కలయిక. ఏపీలో ఈ రెండింటిని పర్ఫెక్ట్ గా మిక్స్ చేసి హిస్టారిక్ విక్టరీ అందుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తమిళ ఓటర్లను ఎలా ఇంప్రెస్ చేయబోతున్నారు? ఆయన స్పీచ్ లో వాడే అస్త్రాలు ఏంటి? పవన్ మాస్ క్రేజ్ ఎన్డీఏకి ఏ స్థాయి ఓట్ బ్యాంకును తెచ్చిపెట్టబోతుంది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. పవన్ వెళ్ళిన చోటల్లా విజయం పక్కా అంటారు. మరి తమిళనాడులో పవన్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారో తప్పకుండా కింద కామెంట్ చేయండి.